తెగింపు ఉంటేనే ముగింపు ఉంటుందండి. తెగింపు లేకుంటే ముగింపు రాదు. ఆ తెగింపు కోసమే కూర్చున్నాడు మన గోనాల గోపాల్ రెడ్డి గారు. సో వాళ్ళందరూ కూడా సానుభూతితో సంఘీభావం తెలుపుతున్న ప్రజలందరికీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఎస్పెషల్లీ గోనాల గోపాల్ రెడ్డి గారికి కోటి ధన్యవాదాలు. ఎందుకంటే సో ఈ విషయం అందరిలో రాదు. ఈ తెగింపు ఇది ఎక్కడైతే ఉంటున్నారో కొద్ది సైన్యంలోనే ఉన్న వాళ్ళకి వస్తుంది, లీడర్లకు వస్తుంది. అలాంటి లీడర్ మన గోపాల్ రెడ్డి గారు. ఈరోజు ఈ తెగింపు వచ్చిందంటే మనలో కూడా చైతన్యం వచ్చిందనేది కూడా అర్థం. సో ఈ రోజు ప్రజానీకం కూడా ఆడపిల్లలు కూడా ఏదో చిన్నారావు నుంచి కావచ్చు, గోనాల నుంచి కావచ్చు 200 మంది పైగా వచ్చారంటే ఈ పాలకులు పంచాయతీలు చేసేది ఏదైతే ప్రేమ ప్రజల మీద పరిష్కారంలో ఉండలేదు. ఈ పాలకులు ఎంత పంచాయతీలు చేశారో ఎన్ని పుణ్యాలు చేస్తారని మీకు అందరూ తెలిసిన విషయమే. ఈ 16 గ్రామాల నుంచే మెజార్టీ వస్తుంది ఈ పార్టీలకి, పాలకులకి. ఈ 16 గ్రామాలు ఒక్కసారి ఆలోచించారంటే తర్వాత వచ్చే ప్రభుత్వం ఏమైతుందో, స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎలక్షన్లలో కూడా మీరు ఏ ముందుకు పోలేరు కూడా. సో కాబట్టి 16 గ్రామాలు అండదండాలు మీకు ఉండాలంటే ఈ రోజు మీరు ఒక అడుగు వచ్చి ముందు వచ్చి సానుభూతితో సంఘీభావం తెలుపుతూ మన గోపాల్ రెడ్డి అన్న దీక్ష చేస్తున్నాడు అంటే అందరి కోసం చేస్తున్నాడు, మీ మంచి కోసం కూడా చేస్తున్నారు. పాలకులు డైరెక్ట్ ఎవరు నాయకులు కారు. సో ప్రభుత్వం జరగాలంటే ప్రజలు కావాలి, ప్రజలు ఉండాలంటే వాళ్ళకి సానుకూలంగా సౌలభ్యాన్ని పెంచాలని, పరిపాలన జరగాలంటే అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ గోపాల్ రెడ్డి అనేది సపరేట్ వాళ్ళ ఊరికి ఏదో చిన్నారానికి ఏదో పెద్దరానికి కాకుండా చిన్నారానికి మండలం అడగట్లేదు. సో కాబట్టి ఈరోజు మీరు అందరూ తెలుసుకొని పాలకులు అందరూ చూస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదు పాలకులకి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రాజకీయ నాయకుడికి తెలుసు, ఆదరణలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తులు ఎందుకు రావట్లేదు? 24 గంటలు అవుతుంది, ఇప్పటికీ 24 గంటలు అవుతున్నా కూడా గోపాల్ రెడ్డిని గురించి కనీసం తెలుసుకోవడం లేదు. పేపర్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు అందరూ వచ్చి విచారిస్తున్నారు. ఏ విషయం కూడా సంఘీభావం తెలుపుతున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మించింది కాదు. పెద్దలను మేము వద్దనట్లేదు. టోటల్గా రూరల్ అర్బన్ మండలాలు చేయండి అంటున్నాం. 16 గ్రామాలు రూరల్ వస్తున్నాయి, మిగతా వాళ్ళంతా కూడా అర్బన్ మండలాల్లో వస్తున్నారంటే మనకి ఏ ఇబ్బంది జరగదు. అంత డెవలప్మెంట్ అవుతుంది. సిరుగుప్ప చెక్ పోస్ట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. అక్కడికి ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు డెవలప్ అవుతున్నాయనే ఉద్దేశంతో ఈరోజు నిరాదీక్ష కూర్చున్నాడు. సో మా మామ అయినటువంటి పంపాపతి మామ కూడా వచ్చాడు ఈరోజు. సో ఈరోజు ఈ దీక్షా శిబిరం అంతా ముందుండి నడుస్తున్న బసాపురం రామస్వామిని కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈరోజు మేమందరూ కూడా కలిసి వస్తున్నామంటే 16 గ్రామాలు తెలుసుకోవాలండి. ఇంకా మంది చెప్తున్నాడు, మన శిక్షావళి కూడా చెప్తున్నాడు. ఆడోకున్నంత ఐక్యమత్యం, ఆడోకున్నంత తెగింపు మొగోలకు లేదని ఉంది. ఎందుకంటే ముందు పెడుతున్నారు వాళ్ళందరినీ. సో రాబోయే రోజుల్లో కూడా మనం 100% కూడా మనం ఈ తెగింపు ముగిస్తున్నట్టని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన